తమిళనాడులో సినీ నటుడు విజయ్ తన సొంత పార్టీని స్థాపించి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి విజయం సాధించడంతో ఏపీలో కూడా నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కొత్త పార్టీ ప్రకటించడం లేక పొలిటికల్ ఎంట్రీ దిశగా అడుగులు వేయడం ఫిక్స్ అని చర్చ నడుస్తోంది. జూలై 18న తారక్ తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చి సేవా కార్యక్రమాల పేరుతో రాజకీయ పార్టీ ప్రకటన లేదా పొలిటికల్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారంటూ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలొచ్చాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ పీఆర్ టీం ఫ్యాన్స్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్, ఇప్పుడు ఎన్టీఆర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చక్రం తిప్పుతారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. జూలై 18న ప్రారంభం కానున్న మా ఊరు వాడ కార్యక్రమం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం మాత్రమేనని ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తెలిపాయి. గతంలో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా